మనం ఏ పూజ చేయాలన్నా మొదట గణపతి పూజతోనే ఆరంభిస్తాము. అటువంటి గణపతి పూజ ఆయనకు సంబంధించిన పండుగ ఇది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి. అయితే కాబట్టి వినాయకుడి పండుగ చాలా భక్తి శ్రద్ధతో జరగాలి. కాకుంటే మొట్టమొదట ఈ వినాయక చవితి లేదా గణేష్ ఉత్సవం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మీరు కూడా తెలుసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, నేను కూడా చెప్తాను. మన జాతీయోద్యమ కాలంలో భారతీయత అనేది ఉట్టిపడేలా భారతీయులందరూ కూడా ఏకంగా ఉండేటట్టు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి మరియు విదేశీ సంస్కృతుల ప్రభావాన్ని తగ్గించడానికి మరియు వాటిని దూరం చేయడానికి ముఖ్యంగా మనందరినీ ఏకం చేయడానికి పుట్టింది ఈ గణేష్ ఉత్సవం. ఈ గణేష్ ఉత్సవం మొదట స్టార్ట్ అయింది పూణేలో. స్టార్ట్ చేసింది బాల గంగాధర్ తిలక్. కేవలం మన భారతీయులలో హిందువులలో ఐక్యత కోసం తీసుకొచ్చినాడు. ఇది మీ అందరూ కూడా తెలుసు. కానీ ఈరోజు సరే పూణే నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి నాగ్పూర్, అక్కడి నుంచి ముంబై, అక్కడి నుంచి మన భారతదేశంలోని వివిధ ప్రాంతాలందరికీ వ్యాప్తి చెందింది. సరే మంచిదే. ఇది కూడా అందరికీ కూడా ఐక్యమత్యం కోసమే ఈ ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు ఎవరికి వాడు పూజించుకుంటుంది, అన్ని దేవుల దగ్గర అయిపోతుంది. కానీ విగ్రహాలు పెట్టడం, తర్వాత నిమజ్జనం చేయడం ఇవంతా కూడా వ్యాపించింది. కానీ ఎక్కడైతే ఐక్యమత్యం కోసం స్టార్ట్ అయిన ఈ ఉత్సవంలో గొడవలు వస్తున్నాయి. అవునా కదా? ఒకరికి దేశజాలు వస్తున్నాయి, ఒకరికి కూడా చూపించుకోవడాలు పెడుతున్నాయి. ఇక్కడ 100 షాట్స్ పెట్టాను, నేను 1000 షాట్స్ పెడతా. నేను 5 అడుగులు పెట్టాను, నేను 1000 అడుగులు పెడతా, 100 అడుగులు పెడతా. అడుగులతో తేడా ఉంది. సరే, మీ భక్తి కొద్దీ మీరు మొక్కుకున్నారో పెడుతున్నారో ఓకే. ఆ పెట్టే క్రమంలో కూడా పెట్టేది అయిపోయింది. మీరు వారం రోజులు పెట్టండి, 15 రోజులు పెడతా. ఇది ఎక్కడ అనమాటండి? శాస్త్రంలో ఉన్నది నవరాత్రులే, 15 రాత్రులు. మరి మన మసీదుల్లో పెడుతుంటారు. మరి ఎందుకు అలాగా అర్థం కావాలి. చెయ్యాలి. పద్ధతి ఎంతవరకు ఉందో పద్ధతి ప్రకారమే చేయాలి. పద్ధతి ప్రొసీజర్. మా పోలీసుల కోసం చేయమని అడగలేము. అర్థమైందా? మాకు ఉద్యోగం తప్పదు, మేము ఎటువంటి ఉద్యోగం చేసేది. మన యొక్క సాంప్రదాయాలను ఫాలో అవ్వాలి. శాస్త్రం ఏం చెప్తుందో అది ఫాలో అవ్వాలి. అలా ఇష్టం లేదు చేయకూడదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు తక్కువ మనం తక్కువ, వాళ్ళు తక్కువ మనం ఎక్కువ, వాళ్ళతో వీళ్ళతో పోటీ వద్దు. వాళ్ళు మంచిగా చేసారు, మనకు వీలుంటే మన వాళ్ళ దగ్గర మనం వాళ్ళ దగ్గర మనం వద్దాం. ఒకరినో ఉంచాలి, ఒకరినో గౌరవించుకోవాలి. వాళ్ళ దగ్గర మనం డ్యాన్స్ చేయాలి, మన దగ్గరకు వచ్చి వాళ్ళు డ్యాన్స్ చేయాలి. ఇది అందరూ కూడా కలిసిపోవాలి, పూజలు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గొడవలు రావద్దు. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, నేను కూడా అది యూత్ ఉన్నప్పుడు 7 సంవత్సరాలు వినాయకుని పెట్టాను. 10th అయిపోయిన కానీ మొదలు పెడితే డిగ్రీ అయిపోయిన 2 సంవత్సరాలు జాబ్లు వచ్చేంత వరకు కూడా వినాయకుని పెట్టాను. నేనే స్టార్ట్ చేసిన మామూలే, నేనే దాన్ని ఒక రేంజ్కి తీసుకొచ్చినాం. సరే, ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీకు ఒకటే చెప్పేది, భక్తి శ్రద్ధలతో చేయండి. మీకు వస్తలేదామో మరి, కానీ మా దగ్గర ఈ మా భజన వేస్తారు, సాయంత్రం భజన వేస్తారు, నడిచిపోయేటప్పుడు భజన వాడుకుంటా, చదువుతో సపోర్ట్లు కొట్టుకుంటా, శ్రీరామనామం వాడుకుంటా, ఇవన్నీ చేసేవాళ్ళం. పులిహోర పంచుకుంటా, ఎంతో మంచిగా అనిపించేది. ఆ తాగులో కూడా మసాలా మీరు తాగి ఆ డీజే సౌండ్లకు ఆ సౌండ్ ఏందో మీకే అర్థం కావాలి. నాకైతే ఏం అర్థం కాదు. రాను బొంబాయికి రాని దేవుడు ఆడుతానే బొంబాయికి రాను, ఏ బొంబాయిలే బాబు, అర్థం చేసుకోరు. ఇది కరెక్ట్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్, ఇప్పుడున్న సమాజంలో ఖచ్చితంగా ఐక్యమత్యం కోసం మన గణేష్ ఉత్సవాలు నడవాలి. అవి మన హిందూ ఐక్యమత్యం కోసం కావాలి, ఐక్యమత్యం కోసం కావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్న విదేశీ కొన్ని శక్తుల దాడులతోనే ఇప్పుడైనా గుర్తించండి. ఇప్పటికైనా సోషల్ మీడియా ప్రభావంతో ప్రతి ఒక్కరి కూడా మన వరకు చేరుతుంది, దాన్ని సంతోషించాలి మనం. ఇకపోతే చేసే క్రమంలో మనకు వారం రోజుల నుంచే ప్రోగ్రాం ఉంటుంది. వారం 10 రోజుల నుంచే చందాలంటే అంత కాల్ చేసాం. ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు ఇస్తారు. ఎవరిని ప్రెజర్ చేయొద్దు. వెరీ ఇంపార్టెంట్.
చందాల కళ వాళ్ళు అయ్యా చంద్రరాయని అడగండి వాళ్ళు తప్పిస్తే ఇంటి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నాం. గౌరవనీయులు ఏసీపీ ఎల్బీఆర్ గారికి స్వాగతం. చందాలు అడిగినప్పుడు వారికి ఇంట్రెస్ట్ ఉన్నది ఇవ్వాలి, అంతే తప్పిస్తే మనోడే రాసిపోతారా చంద మీద 5,000, 4,000, 2,000 అట్లా మనం ఎప్పుడు రాయకూడదని చెప్తున్నాను. చందా అనేది ఒక వ్యక్తి, ఒక భక్తుడు ఇచ్చే గౌరవంతో వారి భక్తితో ఇచ్చే ఇది. కాబట్టి చందాల గురించి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటున్నాను. అలాంటి పరిస్థితి మనకు రావద్దు. భక్తి కోరుకుంటుంది వాళ్ళు అడగకముందే సార్ నేను నిగ్రహం ఇప్పిస్తా లేకుంటే ఏదైనా జరుగుతుంది అలాగే చేయండి. 80% అలాంటి కంప్లైంట్లు రావద్దు, ఇంతవరకు రాలేదు. ఇకపోతే మెయిన్ ఇంపార్టెంట్ చందా రేపు మనం పెట్టాల్సింది ఒక గూడు. అంటే మనం దానికోసం మన గుడి కడతాం కదా, కట్టేటప్పుడు జాగ్రత్త చెప్పేటప్పుడే ఎట్టి పరిస్థితుల్లో రూట్ క్లోజ్ కాకూడదు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మినిమం ఒక కారు పోయి కావచ్చేటట్టు రూట్ పెట్టాలి. లేదా ఒక కమ్యూనిటీ లేదా ఎవరి ఇంట్లో ప్లాట్లను పెడుతున్నారు, ఖచ్చితంగా వారి పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ తీసుకొని చెప్తే సార్ ఎవరైనా దేవుని పండుగ కాబట్టి దేవుని ప్రోగ్రాం కాబట్టి ఎవరైనా పర్మిషన్ ఇస్తారు. అదేవిధంగా వేసేటప్పుడు మేలు రకమైన టెంట్లు వేయడం కానీ కొంచెం మీ కవర్లు కూడా జాగ్రత్తగా వేయాలి. కట్టెలు కట్టేటప్పుడు కూడా గట్టి గాలి వచ్చి తుప్పు నుంచి కొట్టుకోపోవడానికి కూడా తట్టుకునేటట్టు కట్టెలు వేయాలి. ఈ మధ్యన కొంచెం హైదరాబాద్ అంటే మీరు రకమైన ఇస్తారు కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆ మార్గంలో మీరు పెట్టిన చోట ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజీ రాకూడదు. ఏమైనా వర్షాలు పడితే డ్రైనేజ్ వచ్చినట్టుంటే అక్కడ పెట్టకండి. పోతే వెరీ ఇంపార్టెంట్ కరెంట్ కనెక్షన్. కరెంట్ కనెక్షన్ ఏదో పనికిమాలిన వైర్ వైఎస్ఐ మాటలేని వైర్ తీసుకొని ఇట్లా కరెంట్ కనెక్షన్ వేసి ఇట్లా వదిలిపెడితే వినాయకుడు అనగానే మొట్టమొదట మన పెద్దలు కాకుండా చిన్న చిన్న పిల్లలు బాగా వచ్చి ఆడుకుంటుంటారు. అవి తగిలి షాక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, ఖచ్చితంగా కూడా ఐఎస్ఐ మార్కున్న వైర్లు వాడండి. ఆ వైర్లు కూడా ఎంసీబీ స్విచ్ వాడండి. ఆ స్విచ్ సిస్టమ్తో కరెక్ట్ అయితే చూసుకోండి. మీరు ఇదే విషయం కరెంట్ కనెక్షన్ అంటే మన కరెంట్ వాళ్ళు అంటే లైన్మెన్ కానీ వేరే ఎవరికైనా చెప్తే వాళ్ళు వచ్చి కూడా చూసి మీకు సజెస్ట్ చేస్తారు. పైసలు ఏం అడగరు, అందరూ అనుకుంటున్నారు పైసలు కట్టాలంటే ఏం అడగరు వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే ప్రతి ఒక్క లైన్మెన్ మీరు టచ్లో ఉంటే ఎలాంటి వైర్లు వాడాలి, కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎంత ఆ వైర్లు ఎంత లాగలుగుతాయి, దాని మీద బరువు ఆ ఓవర్లోడ్ రాకుండా ఎలా ఉండగలుగుతుంది, ఎలాంటి ఆంప్లిఫైర్లు ఇలాంటి బాక్సులు వాడాలని కూడా చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న లైన్మెన్ కానీ ఏమి కానీ వాటిని రక్షణ ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ జరిగిందనుకో ప్రాణాలు మిగిలే. కాబట్టి కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ముఖ్యంగా మనకు ఇబ్బంది కలిగేది దీపం. మొదటి రోజు నుంచి వినాయకుని పెట్టిన నుంచి మొదటి పూజ జరిగిన నుంచి కదిలించేంత వరకు కూడా దీపం ఎప్పుడు కూడా వెళ్తూనే ఉండాలి. ఇదే మన సాంప్రదాయం, మొదటి నుంచి జరుగుతుంది కూడా. కాబట్టి అట్లా వెలగాలంటే అక్కడ నల్లగా బూజు వస్తుంది, కొంచెం ఒత్తి కూడా మన దీపం కూడా పెద్దగా ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి పక్కన అట్టముఖం అంటే అట్టముఖం కట్టుకొని పక్కన గుడ్డలు కట్టుకొని మొత్తం తగలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇసుక పోసి పెట్టడం కానీ లేదా వేరు మార్గాల ద్వారా మీరు ఎట్టి పరిస్థితుల్లో మంట వేరే వైపు వ్యాపించకుండా దూరం పెట్టుకొని అక్కడికి చిన్నపిల్లలు పోకుండా చూసుకోండి. మరియు మనుషులు నడిచే మార్గం కాకుండా పక్కకు ఆ మార్గం వైపు ఎవరు కూడా ఏదైతే దీపం ఉంటుందో అక్కడ ఎవరు కూడా వెళ్ళకుండా చూసుకోండి. మండపం వేసిన చోట కూడా డ్రైనేజ్ రాకుండా మరియు కుక్కల బెడద ఇంపార్టెంట్. ఈ కుక్కల బెడద లేకుండా కుక్కలు రాకుండా ఇలానే జరగాలంటే ఖచ్చితంగా 24/7 మీ వ్యక్తులు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. మీ వ్యక్తులు అక్కడ లేకుండా పోతే కుక్కలు రావచ్చు, ఇంకేదైనా జంతువులు రావచ్చు, పిల్లలు రావచ్చు. అవి కొన్ని వస్తువులు కింద పడేయచ్చు, లేకుంటే బయట వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టచ్చు. మళ్ళీ ఎవరైనా వచ్చారు అపవిత్రమైందని ఈ లొల్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు 24/7 ఒక 2-3 వ్యక్తులు ఖచ్చితంగా దానికి అంకితమై ఉండే వ్యక్తులు ఉండాలి. అలా ఉంటేనే మన మండపం రక్షించుకోబడుతుంది మరియు మన భక్తితో ఉన్నట్టు లెక్క. ఇకపోతే అప్లికేషన్లు
కంపల్సరీ లింక్ వస్తుంది కదా, ఆ లింక్ లో ప్రతి ఒక్కరు కూడా ఆ అప్లికేషన్, అదే పర్మిషన్ కాదు, జస్ట్ అప్లికేషన్ మరియు పోలీసు వారికి మీరు ఇచ్చే ఇంటిమేషన్, ఏ విధానం పెట్టుకున్నా, ఎంత హైట్ ఉన్నా, ఎన్ని ఫీట్ల హైట్ ఉన్నా మీరు ఏం చేస్తున్నారు ఇంటిమేషన్ గా మీరు భావిస్తూ కంపల్సరీ అందరూ కూడా మీరు అప్లై చేయాల్సింది కదా కోరుతున్నాము. దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. అడిషనల్ గా మీ లాంగ్ట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఇవ్వండి. తద్వారా మాకేమవుతుందంటే ఏమైనా విజిట్ చేసేటప్పుడు లాంగ్ట్యూడ్ లాటిట్యూడ్ చక్కగా మీ దగ్గరికి మమ్మల్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా అప్లికేషన్ చేసేటప్పుడు అందరూ కూడా గుర్తుంచుకొని డిస్ట్రిక్ట్ అడిగినప్పుడు రాచకొండని సెలెక్ట్ చేసుకోండి. మన డిస్ట్రిక్ట్ అడుగుతున్నందులో అందరూ రాచకొండని సెలెక్ట్ చేసుకుంటే రాచకొండ కమిషనరేట్ వస్తుంది, తర్వాత ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ తర్వాతకి మీ యొక్క ఇన్ని కాలేజీలలో ఖచ్చితంగా అన్ని కాలేజీలు వస్తాయి. ముఖ్యంగా మొదటి రోజు కానీ వినాయక ఇమర్షన్ రోజు కానీ డీజేలు పెట్టే సాంప్రదాయం మన దగ్గర ఉంది. ఈసారి స్ట్రిక్ట్ గా మా సిపి గారు డీజేలు ఎట్టి బస్సులో పెట్టింది లేదన్నాడు. ఇప్పటికే మీకు తెలుసు, మన పక్క పోలీస్ స్టేషన్ చైతన్యపురిలో డీజేలు సీజ్ చేసినారు, వనస్థలపురంలో సీజ్ చేసినారు. కాబట్టి డీజే మిత్రులు ఇక్కడ ఉన్నా కూడా, లేదంటే మీరు ఇంటికాడలో కూడా తెలియజేయండి, ఎట్టి పరిస్థితులలో డీజేలు పెట్టకూడదు. ఆఫీసర్లు ఆమోదించబడిన ఏవైతే సౌండ్ బాక్స్ ఉన్నాయో అటు అవే పెట్టుకోవాలి. అంటే తప్పిస్తే డీజేలు పెట్టుకొని మేము వచ్చి తీయమని చెప్పి మీరు ఇబ్బంది పడి మీతో మేము ఇబ్బంది పడి అలాంటి ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. కాబట్టి డీజేలను అలా చేయకండి, సాంప్రదాయబద్ధంగా చేసుకోండి. మరియు ముఖ్యంగా మా పోలీసు వారు ఖచ్చితంగా ప్రతి 10 విగ్రహాలు ఒకరి చొప్పున మేము కేటాయిస్తున్నాము. మా పోలీస్ స్టేషన్ తరఫు నుంచి కూడా మీ దగ్గరికి వస్తారు, డూస్ అండ్ డోంట్స్ అని మీకు చెప్తారు, మరియు చెక్ లిస్ట్ కూడా ఉంటుంది, మీకు అన్ని వివరిస్తారు. తద్వారా మీరు ఏం చేయాలో కూడా చెప్తారు. మీరు వారికి సహకరించాల్సిన కోరుతున్నాం. ముఖ్యంగా అందరికీ మేము చెప్పేది ఒకటే, మీరందరూ కూడా, మేము పోలీసు వాళ్ళు యూనిఫామ్ లో ఉన్న పోలీసు కావచ్చు, కానీ మీరందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసులే. మీరు దేశానికి రక్షణ చేయాలన్నా, మీరు ఏం చేసుకోవాలన్నా మీరందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసులే. మీకు ఎటువంటి సమాజం గురించి సమాజంలో నేరం జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే డయల్ 100 చేసి, లేదా మీకు తెలిసిన పోలీసు వారికి తెలియజేసినట్లయితే చాలు. ఇదే విధంగా ముఖ్యంగా మన సమాజంలో పెరుగుతున్న గంజాయి గంజాయి గురించి చెప్తున్నాను. ఇది మీరు కళ్ళారా చూస్తున్నారు, కానీ మీరు ఎవరు చెప్పట్లేరు, మేము చూడట్లేము. మీరు చూడకపోవడం వల్ల మీరు ఎంతసేపు పోలీసులు పడి చూడలేరు అని అనుకుంటున్నారు. కానీ పోలీసులకు తెలిస్తే కదా, మేమేం కలగలేదు కదా, మేము కూడా మీ దగ్గర నుంచి వచ్చిన మీరందరూ కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యూనిఫామ్ లేని పోలీసుగా ఫీల్ అయ్యి మీరు జస్ట్ 100 డైల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నాకు